హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. నా బర్త్డే రోజు ముందు రోజు ఈవినింగ్ 6కి అనమాట ఏఎంబి మాల్ వెళ్దామనేసి అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. కొంచెం చిన్న షాపింగ్ అలా చేసేసి అటే డిన్నర్ చేసేసి మూవీ వెళ్ళేసి అక్కడే దుర్గం చెరువు దగ్గర కేక్ కట్ చేసుకున్నామని ప్లాన్. సో 5:30కి అట్లా అనుకున్నాము. 6 వరకు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామన్నమాట మేము. సో మాకు ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ పైనే ఉంటుంది ఏఎంబి మాల్. కాకపోతే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి డ్రెస్సెస్ అనేసి పిల్లలు అక్కడ ఇష్టపడతారనమాట. సో పిల్లలు కూడా షాపింగ్ చేస్తామన్నారు. మూవీ కూడా హిట్ 3 మూవీ అక్కడే చూద్దాంలే అనేసి స్టార్ట్ అయ్యాము. 6కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 3:15 అయిందనమాట ఎర్లీ మార్నింగు. సో అంతా ల్యాగ్ చేయకుండా కొంచెం అట్లయితే చూపిస్తాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 17 మినిట్స్ వరకు ఉంది వీడియో. సో ఇంకా ఏఎంబి మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా దగ్గరలో ఉన్నాము. అప్పుడైతే ఇంకా 7 అట్లా అవుతుంది. 10 వరకు షాపింగ్ చేద్దాంలే అనేసి అనుకున్నాము. 10:30కి మూవీ అనమాట. మూవీ నుంచి వచ్చినాకైతే కేక్ కటింగు అనేసి ఇట్లా ఉంది ప్లాన్. అయితే అంత ప్లాన్ ఏం చేయమన్నమాట, సడన్గా ఏదనిపిస్తే అదే. ఇంక ఇట్లయితే ట్యాంక్ బండి మీద నుంచి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఇట్లా అయితే కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను. అసలు చిన్నప్పుడు అయితే ఇట్లా ట్యాంక్ బండి మీదుగా వెళ్తుంటే నేను బాగా చూసేదాన్ని అనమాట. అసలు ఇట్లా వాటర్లో బుద్ధుడు ఉంటాడు కదా, ఇక్కడ ఎట్లా ఉన్నారా అని చూసేదాన్ని చిన్నప్పుడు చెప్తున్నా. అప్పుడు అవన్నీ గుర్తొస్తాయి నాకు ఇక్కడికి రావడంతో. అయితే మా పిల్లలకు కూడా చెప్తున్నా అనమాట ఇదే విషయము. ఇంకా 7 వరకు అయితే ఇదిగో చూడండి ఏఎంబి మాల్ అయితే రీచ్ అయ్యాము. కాకపోతే అసలు ఆ రోజు మేము మండే వెళ్ళాము. బర్త్డే వచ్చేసి ట్యూస్డే కాబట్టి మండే నైట్ కాబట్టి అసలు యాక్చువల్గా మేము ఎప్పుడు సాటర్డే సండే వెళ్తాం, ఫుల్ రష్ ఉంటుంది. అసలు ఇవాళ చూస్తే నాకు చాలా ఫ్రీగా అనిపించింది. మాల్లో చాలా ప్రశాంతంగా అనిపించింది, నాకైతే నచ్చింది. కాకపోతే సండే అదంతా క్రౌడ్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ టైం ఇట్లా సండే లేకుండా వచ్చాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఇది చూడండి, కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువే ఉంది ఆ రోజు మండే కాబట్టి. ఇంక ఇక్కడైతే పార్కింగ్ చేసి ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ లోపల నుంచి వెళ్ళాము. వెళ్ళినాకైతే ఇంకా పిల్లలు షాపింగ్ చేస్తామని ఒక సైడు, నేను ఒక సైడు, మా వారు ఒక సైడు అట్లా వెళ్ళామన్నమాట. ఇంకా షాపింగ్ అంతా అయిపోయినాక ఏ ఫ్లోర్లో ఉన్నామనేసి కాల్ చేసుకొని కలవచ్చులే అనేసి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళది నలుగురం చూస్తున్నాం అనుకో టైం వేస్ట్ కదా. అందుకనేసి ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకొని కాల్ చేయండి, ఏ ఫ్లోర్లో ఉన్నామో లేదంటే ఫుడ్ కోర్ట్కి వచ్చేసేయండి అనేసి అట్లా అనుకున్నాం అనమాట. ఇంకెవరి పాటికి వాళ్ళం షాపింగ్ చేసేసి అందరం ఫుడ్ కోర్ట్లో అయితే కలవచ్చులే అనేసి అనుకున్నాము. నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. నాకేంటంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయి అన్నమాట. కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా, ఒక 3 to 4 పేర్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అంటే కొన్ని డ్రెస్సెస్ ఏమి ఇంట్లో ఉన్నాయి, ఇంకా ఎగ్జాక్ట్లీ తీసుకోవాలంటే ఐడియా లేదు. సో అట్లా కొంచెం కలిసేవి అట్లా తీసుకున్నా. నేను ఎక్కువైతే క్రీము, గోల్డ్, బ్లాక్ అలా తీసుకుంటే అన్నిటికీ సెట్ అవుతాయి అనేసి అట్లా తీసుకుంటా అనమాట. కొంచెం షాపింగ్ అంతా చేసినాకైతే ఇట్లా సోడా తాగా. నాకు సోడాలు, ఐస్ క్రీమ్స్, చెరుకు రసం ఇట్లా బాగా ఇష్టము. బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ అనమాట. ఇది గువా ఫ్లేవరు, కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి అసలు మాల్స్లో. ఈ సోడా మనకి బయట అసలు 20కి దొరికితే అక్కడ 110 120 ఛార్జ్ చేస్తారు. కానీ ఇంకా మనం తిరిగి ఉంటాం కాబట్టి మనం ఇంకా అంత ఆలోచించకుండా పెట్టేస్తామన్నమాట. ఇంక ఇక్కడైతే ఫుడ్ కోర్ట్కి వెళ్దాము, ఆకలి అవుతుంది అనేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా మా వారు అప్పటికే వచ్చారు. ఇంకా తను బర్గర్ తిన్నా, సరే ఏదో ఒకటి చెప్పుకుంటే నేను పన్నీర్ కానీ వెజ్ మంచూరియా కానీ చెప్తానమాట. ఇంకా అంతకు మించి ఎక్కువ అయితే ఏం పెద్ద నాకు స్పెషల్ ఉండదు. అసలు నేను ఎప్పుడు మెనూ కార్డు కూడా చూడాను హోటల్ పోయినాక. ఇంకెప్పుడు తినేవంటి ఇవే: దమ్ బిర్యానీ, డ్రమ్ స్టిక్స్, పన్నీరు, మంచూరియా, ఐస్ క్రీము, సోడాస్, ఇంతే ఉంటుంది నా మెనూ అయితే. సో ఇట్లా అయితే తిన్నాక ఇంకా పిల్లలది అయితే ఇంకా షాపింగ్ అవ్వలేదు. ఇంకా మేము షాపింగ్ చేసుకొని కిందకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళు తినేసి షాపింగ్ చేసుకొని వచ్చారనమాట. ఇంకొచ్చినాకైతే ఇట్లా పైకి వెళ్ళేసి ఇంకా మూవీ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. అంటే 6కి అట్లా బయలుదేరే ముందే బుక్ చేసుకున్నాము. సో
ఇంకా పిల్లల షాపింగ్ అయితే అయిపోయినాక 4th ఫ్లోర్లో మూవీ ఉంటుందన్నమాట. సో ఇంకా మేము పైకి వెళ్ళేసి హిట్ 3 చూడాలి అనేసి వెళ్తున్నామన్నమాట మేము. బాగుంది మూవీ, కానీ కొంచెం ఇట్లా బ్లడ్ ఇవన్నీ నాకు భయం అనిపిస్తుంది అనమాట. సో నేను కొన్ని సీన్స్ అప్పుడైతే అసలు చూడలేదు, భయం అనిపిస్తుంది నాకు. కానీ అది థీమ్ అది నాకు బాగా నచ్చింది మూవీ అయితే. ఇంకా ఇట్లా అనమాట, మేము ఆల్రెడీ 10:30కే షో కాబట్టి మేము 10:30కి కరెక్ట్గా వచ్చేసాము షాపింగ్ అయిపోయి. సో అందుకనేసి త్వరగా వెళ్ళేసి ఇంకా మూవీ అయితే చూసాము. బాగానే ఉంది మూవీ అయితే, బాగా అనిపించింది. కాకపోతే కొందరు చూడలేరు, అంటే నాలాగా కొందరికి ఇవి నచ్చవు అనుకున్న వాళ్ళైతే చూడలేరేమో అనిపించింది. కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇంకా తర్వాత అయితే మూవీ 1కి అయిపోయిందనమాట. సో కేక్ తీసుకున్నాము. 24 అవర్స్ ఉంటాయి కొన్ని చోట్ల బేకరీస్ అనేసి మా వారంటే అసలు 2 అవర్స్ తిరిగామన్నమాట. కేక్ దొరకలేదు. కేక్ తీసుకొని దుర్గం చెరువు దగ్గర కట్ చేద్దాం అనుకున్నాడు. అదే ఇంకా మా వారు పిల్లలు అట్లా అనుకున్నారు, కానీ దొరకలేదు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా నార్మల్ది ఒకటి చిన్నది ఐస్ క్రీమ్ టైపు తీసుకొని ఇంటికి వచ్చేసేవరకే 2:43 అట్లా అయింది. ఇంకా కార్ మీదనే, మేము లోపలికి కూడా వెళ్ళలేదు, కార్ మీదనే పెట్టి కట్ చేయించారనమాట. ఇంకా 3:30 అలా అయిపోయిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ ఇంకా లేట్ అయింది కదా, కొంచెం 10కి అట్లా లేచామన్నమాట. ఇంకా లేచేసి టెంపుల్కి అయితే వెళ్ళలేదు నేను ఈసారి అయితే. ఇంకా అప్పటికే 10 అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా అలసిపోయారు అనేసి ఇంక ఇట్లా చికెన్ ఫ్రై, పప్పు, పాయసం చేశాను అనమాట. స్వీట్ కంపల్సరీ చేస్తాను బర్త్డే రోజు. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. అదే నైట్ మా ఫ్రెండ్ ఒక కేక్ పంపించింది, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు ఒక కేక్ పంపించారనమాట. సో 2 కేక్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ కేక్ కట్ చేసినాకైతే ఇంకా హోటల్కి కూడా వెళ్దాము అనేసి, తను వచ్చేసి నా ఫ్రెండ్ కిరణ్మయ్, ఆల్రెడీ చాలా వీడియోస్లో షార్ట్స్లో పెట్టాను, చూసే ఉంటారు. 13 ఇయర్స్ అనమాట మా ఫ్రెండ్షిప్ అయితే. నాకైతే ఇంక అప్పటి నుంచి తనే పంపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 2013 నుంచి నాకు కేక్ పంపిస్తూనే ఉంది. నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేక్ కొనుక్కోలేదు. కిరణ్మయ్ పంపించిన కేకే కట్ చేస్తా. ఇంకా నాకు అట్లనే అలవాటు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ పంపిస్తే అది కూడా కట్ చేస్తాను. సో నేను ఏం చేశాను అంటే నైట్ అట్లా కార్ మీద కట్ చేశాను, నైట్ కేక్ కట్ చేశాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని గిఫ్ట్లు పంపారు, ఆ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేశాను అనమాట. సో నైట్ అయితే ఇట్లా కేక్ కట్ చేసి డిన్నర్కి వెళ్ళాను. సో కిరణ్మయ్య వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అట్లా అనేసి వెళ్ళాము. ఇంకా డిన్నర్ కూడా ఫస్ట్ అనుకోలేదు, తర్వాత సడన్గానే అనుకున్నాము. ఇంకా మా పిల్లలైతే ఫస్ట్ మా వారు పెట్టారు కేకు, ఇంకా తర్వాత నేను నాకైతే కిరణ్మయ్య కూడా వచ్చి పెట్టేసింది. మా పిల్లలైతే క్యామ్ ఆఫ్ చేసుకొని మరీ వచ్చి నాకు కేక్ పెట్టారు, ఎందుకంటే మళ్ళీ వీడియోలో పెడతా మమ్మీ డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంది అనేసి అంటున్నారనమాట. పెట్టను, నార్మల్ పిక్స్ అన్నా దిగండి అంటే కూడా ఏమొద్దు, నువ్వు పెడతావు అనేసి వాళ్ళు కట్ చేసుకొని మరీ వచ్చి కేక్ పెట్టేసి వెళ్ళిపోయారు. అస్సలు ఇష్టం ఉండదన్నమాట పిల్లలకి, ఏదో బర్త్డే అప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఇంకా ఇదైతే ఫస్ట్ గిఫ్టు నా శ్రీదేవి అను రాధిక వీళ్ళు పంపించారు. ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అనమాట. నా పిక్స్ అన్నీ ఒక 10 పిక్స్ పెట్టేసి మ్యాటర్ రాసేసి మే మంత్ నా బర్త్డే కదా క్యాలెండర్ పిక్ కూడా పెట్టారనమాట. బాగా అనిపించింది. ఇంకా సెకండ్ గిఫ్ట్ వచ్చేసి అమృత అని నా ఫ్రెండ్ అనమాట, మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా తను వచ్చేసి పెర్ఫ్యూమ్ బాటిల్స్ పంపించింది. సో పెర్ఫ్యూమ్ ఎక్కువ అసలు యూజ్ చేయను, నాకు ఎందుకో స్మెల్ పడదు, ఎప్పుడన్నా చాలా రేర్గా అట్లా వేసుకుంటాను. ఇంకా సో తనైతే 4 to 5 ఫ్లేవర్స్ పంపించింది అనమాట. బాగున్నాయి, నచ్చింది నాకైతే గిఫ్ట్. లాస్ట్ టైం ఏమో షుగరు ఇట్లా పోసుకుంటాం కదా కిచెన్ ఐటమ్స్, అవి ఇచ్చిందనమాట. షుగరు, కాఫీ పౌడర్ పోసుకునేవి. నా కిచెన్ ఐటమ్స్ కూడా బాగా నచ్చుతాయి. సో ఇవన్నమాట 5 ఫ్లేవర్స్. థ్యాంక్ యూ అమృత. థర్డ్ గిఫ్ట్ వచ్చేసి కిరణ్మయ్ పంపించింది. కిరణ్మయ్ ప్రతి ఇయర్ డిఫరెంట్గా పంపిస్తుంది. లాస్ట్ టైం ఏమో మేకప్ కిట్ పెట్టుకునేలాగా పౌచెస్ నేమ్తో డిజైన్ చేసి పంపించింది అనమాట. ఇంక ఇలా అనమాట, ఇట్లా ఫ్రిడ్జ్కి పెట్టే మ్యాగ్నెట్, రోజ్ వాటరు, క్లెన్జింగ్ మిల్క్, ఒక పర్సు అన్నీ ఇట్లా ఉన్నాయి. ఆ పర్సులు అన్నీ పెట్టేసి పంపించింది. ఒక స్ప్రే బాటిల్, షుగర్ బ్రాండ్ లిప్స్టిక్,
ప్లస్ దానిలో ఒక డార్క్ చాక్లెట్, కొన్ని చాక్లెట్స్ చిన్నవి ఇట్లా అన్నీ కలిపి పంపించిందనమాట. 2 బాక్సెస్గా 2 ఫొటోస్ కూడా పంపించింది చిన్నవి సపరేట్గా. బాగుంది అసలు గిఫ్ట్ అయితే. థ్యాంక్ యూ కిరణ్మయి, వెరైటీగా పంపిస్తుంది నాకు. ఇంకా తర్వాత వచ్చేసి అయితే మా వైటీ ఫ్రెండ్స్ శారీస్ పంపించారు, 3 శారీస్ పంపించారు. థ్యాంక్ యూ అను, రాధిక, శ్రీదేవి, భావన గారు. సో ఈ శారీస్ అయితే పంపించారు. అప్పు సిస్టర్ కూడా అనమాట. ఇది వచ్చేసి పీచ్ కలరు, దీనికి చిన్న ముత్యం వరకు వచ్చింది, బాగా అనిపించింది ఈ శారీ. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఇంకొక శారీ వచ్చేసి క్రీము పింక్ కాంబినేషన్లో ఉంది. ఎందుకో లైట్గా అనిపిస్తుంది వీడియోలో, ఇంకొక ఫోన్లో తీశాను. సో షార్ట్లో అయితే పెట్టాను, షార్ట్లో అయితే క్లారిటీగా ఉంది. కొంచెం డార్క్గానే ఉన్నాయి కానీ వీడియోకి అయితే లైట్గా వస్తుంది అనమాట. ఇది ఒక శారీ అనమాట, ఎల్లో గోల్డ్ కాంబినేషన్లో ఉంది. ఇంకొక శారీ వచ్చేసి క్రీము పింక్ కాంబినేషన్ అనమాట. ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకున్నాక కూడా ఎలా ఉంది అనేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్, క్రీమ్ కలర్కి పింక్ లైట్గా వచ్చేసి కట్ వర్క్ లాగా వచ్చింది. బాగున్నాయి అన్ని శారీస్ అయితే బాగున్నాయి అనమాట. ఇంకా ఇవన్నమాట నాకు వచ్చిన గిఫ్ట్లు. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి ఫ్రేము, ఇవి వచ్చేసి కిరణ్మయి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. చెప్పా కదా ఇట్లా షుగర్ బ్రాండ్ లిప్స్టిక్, 2 పిక్స్, రోజ్ వాటరు, క్లెన్జింగ్ మిల్క్, ఇవన్నీ ఒక సెట్ లాగా వచ్చిందనమాట. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవి వచ్చేసి అమృత ఇచ్చిన పెర్ఫ్యూమ్స్, ఇవి వచ్చేసి వైటీ ఫ్రెండ్స్ బెస్టీస్ ఇచ్చిన శారీస్ అనమాట. ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించుకున్నాక కూడా ఎలా ఉంటుంది ఏందనేసి అయితే చూపిస్తాను. ఇంకా ఇవన్నమాట గిఫ్ట్స్ అయితే. ఇంక ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా తర్వాత అయితే నైట్ 8 అట్లా అయిపోతుంది. ఇంకా వెళ్దాము అనేసి ఇలా రెడీ అయ్యాను. నైట్ అయితే హోటల్కి డిన్నర్కి వెళ్తున్నాను అనమాట. నాకు ఎక్కువ అయితే శారీస్, పంజాబ్ డ్రెస్సెస్ అట్లా కంటే కూడా ఫ్రాక్స్ నచ్చుతాయి. అంటే మరీ లాంగ్ ఉండొద్దు, అట్లని మరీ షార్ట్ ఉండొద్దు, మీడియం ఫ్రాక్స్ బాగా నచ్చుతాయి. శారీస్ కూడా ఎక్కువ నచ్చుతాయి. శారీస్ తర్వాత అయితే నాకు ఫ్రాక్స్ నచ్చుతాయి. చాలామందికి అయితే పంజాబీ డ్రెస్సెస్ ఇష్టపడతారు, నాకైతే ఫ్రాక్సే నచ్చుతాయి అన్నమాట. ఇంకా ఇట్లయితే మా ఫ్రెండ్తో ఒక పిక్ దిగాము. పిల్లలు కూడా దిగారు కానీ బట్ పెట్టట్లేదు. కేక్స్ అయితే ఇవి 2 అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యాము హోటల్కి అయితే. ముందు రోజు నైటే నాన్ వెజ్ తిన్నాము కాబట్టి ఇంకా ఇవాళ అయితే వెజ్ తిందాము అనేసి అనుకున్నాం అనమాట. జైన్ హోటల్ బాగుంటుంది మలక్పేటలో అనేసి జైన్ హోటల్కి వెజ్ తిందామనేసి వచ్చామన్నమాట. ఇదేంటంటే ఆన్ ది వే వెళ్ళేటప్పుడు అయితే షూట్ చేశాను. ఇంకా బయట అయితే హోటల్ని అట్లా ఏం షూట్ చేయలేదు. ఇక్కడ ప్యూర్ వెజ్ ప్లస్ అంత స్పైసీగా లేకుండా చాలా బాగుంటుంది అనమాట. వెజ్ మంచూరియా ఒకటి, ఆలూ ఫింగర్స్ ఒకటి, ఇంకా హరాబరా కబాబు అట్లా ఆర్డర్ చెప్పామన్నమాట. ఫస్ట్ అయితే 4 స్టార్టర్స్ అయితే ఆర్డర్ చెప్పాము. ఇంకా తర్వాత అయితే రోటీ, 3 కర్రీస్ ఇట్లా తిన్నాము. కాకపోతే అన్నీ షూట్ చేయలేదు, ఇంకా వీలైనంత వరకు షూట్ చేశాను. ఇంకా చెప్పా కదా కంపల్సరీ సోడా తాగుతా అనేసి. ఇంక ఇక్కడైతే ఆరెంజ్ ఫ్లేవర్ సోడా తీసుకున్నాను అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ వద్దులే అనేసి ఇంకా సోడా తాగుతున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చేసేవరకే 10:30, 11 అయిపోయిందనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా మాతోటే వచ్చేసారు. పిల్లలు మాకు చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి మా దగ్గర కంఫర్ట్గానే ఉంటారు. అంటే 13 ఇయర్స్ కదా ఆల్మోస్ట్ వాళ్ళు. ఇంకా తర్వాత అయితే డిన్నర్ చేసి బయటకు వచ్చాము. ఇంకా వచ్చేసి ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. మేము వచ్చేసేవరకు ఆల్మోస్ట్ 10:30 అట్లా అయింది. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అసలు ముందు రోజు ఏదేదో అనుకున్నాము కానీ ఏం అవ్వలేదు. అదే మనం ఏది అనుకున్నా అవ్వదనమాట. ఏది ఎప్పుడు అవ్వాలో అదే అవుతుంది అనేసి నేనైతే బాగా నమ్ముతాను. మా వారైతే గోవా వెళ్దామన్నారు కానీ మళ్ళీ సడన్గా వద్దు అనేసి చేంజ్ చేసుకున్నాము. ఇదనమాట నా బర్త్డే వీడియో అయితే. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.